హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినటువంటి సిబిఐకి సంబంధించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్థలో ఖాళీగా ఉన్న 4500కి పైగా వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది కంపల్సరీగా అయితే రావాలి. సో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఆన్లైన్లో 22 జూన్ లోపు అప్లై అయితే చేసుకోవాలి. కొద్దిసేపటి క్రితమే వచ్చింది నోటిఫికేషన్. రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాము. సో మీ యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ చేసి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 4500 వేకెన్సీస్కి ఒక రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇందులో మనకి తెలంగాణ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్స్ ఇస్తున్నారు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా, మీరు జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ వారికి అయితే చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఇక్కడ అనంతపూర్లో ఉన్నాయి అండ్ బాపట్ల, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నంద్యాల్, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, ఈ విధంగా ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి ఇక్కడ చూడండి, సో తెలంగాణలో కూడా దాదాపు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్స్ అనేవి పొందొచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలన్నమాట. మనకి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి, అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ తెలుగు. సో మనకి కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలన్నమాట ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయడానికి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఈ వేకెన్సీస్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు వీడియో చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే, ఫస్ట్ ఒకే ఒక ఎగ్జామ్ అనేది పెడతారు ఆన్లైన్లో. సో ఇక ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే టోటల్గా మీకు 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్, 1 hour ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రం మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, మనకి జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఈ టాపిక్స్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి మీకు 20 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, 20 మార్క్స్ అనమాట. ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎటువంటి నెగేటివ్ విధానం అయితే లేదనమాట. మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్స్ అనేవి పెట్టవచ్చు. సో ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా, పర్టికులర్ స్టేట్కి సంబంధించి మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తుందా రాదా అని చెప్పేసి చిన్న టెస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, సో మనకి మినిమం ఏజ్ వచ్చేసి 20 years నుంచి సో 28 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. దాంతోపాటు మీకు ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే, మనకి ఇక్కడ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31st May 2026 కల్లా మీకు మినిమం 20 నుంచి 28 years లోపు ఏజ్ ఉండాలి. అండ్ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి
మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ కానీ లేదంటే ఏదైనా విభాగంలో బీఆర్ బీటెక్ కానీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. మీరు గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ మీరు బీఆర్ బీటెక్ కానీ లేదా నార్మల్గా డిగ్రీ కానీ పాస్ అయి ఉండాలన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణతో పాటు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఒక సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆఫీసులు ఏవైతున్నా వాటిలో మనకి ఒక రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నమాట. సో టోటల్గా వచ్చేసి 4500 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12th జూన్, సో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకుండా చూసినట్లయితే సో తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 22nd జూన్ వరకు మీరు ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీకు సంబంధించి కూడా సేమ్ డేట్స్ అనమాట. అదే డేట్ 22nd లోపే ఫీ అనేది పే చేయాలి. సో మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది పెడతారని చెప్పాను కదా, అదే ఎగ్జామ్ వచ్చేసి టెంటేటివ్ డేట్ ఇచ్చారు. ఇక్కడ మీకు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి కంపల్సరీ కాదు, ఇందులో చేంజెస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఫర్దర్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఆ యొక్క ఎగ్జామినేషన్ డేట్ ఏమైనా చేంజెస్ చేస్తే అప్డేట్ అనేది ఇస్తారు. అయితే ఒక రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయడానికి ఇక్కడ ఇదే నోటిఫికేషన్ పేజ్లో మీకు సెలక్షన్ ప్రాసెస్ కింద ఇక్కడ మీకు బ్లూ కలర్లో లింక్ కనిపిస్తుంది కదా, సెంట్రల్ బ్యాంక్ డాట్ అని చెప్పేసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ NATS. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఇక్కడ రెగ్యులర్ స్టూడెంట్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేయండి. అయిపోయిన తర్వాత సో మీకు ఇందులో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ తోటి మనము నెక్స్ట్ స్టెప్ అనేది చేయాలి. సో అది మనకు లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ BFSI SSC అని చెప్పేసి వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేసి సో మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేయాలి. సో చేసేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీకు డైరెక్ట్గా అప్లై నవ్ అని చెప్పేస్తుంది కదా, అలా ఆ విధంగా మనకి అక్కడ డైరెక్ట్గా అప్లై నవ్ పైన క్లిక్ చేసి మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసి అనమాట. సో మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తే ఎలా అప్లై చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి, అప్లికేషన్ ప్రాసెస్ కావాలని చెప్పేసి. ఒక నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ OBC EWS మేల్ అయితే 800 అండ్ ఒకవేళ ఫీమేల్ అయితే 600, SC ST మేల్ అండ్ ఫీమేల్ అండ్ PWD ట్రాన్స్జెండర్స్ అయితే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై ప్రాసెస్ చేయడానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లోని 9th పేజ్లో మీకు గైడ్లైన్స్ అనేవి ఇచ్చారు. అన్ని కూడా ఒకసారి క్లియర్గా చదివేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇది మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్. ఎవరైతే బ్యాంక్ సెక్టార్లో కెరీర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్. మీకు ఫర్దర్గా ఇది మీకు ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి 12 months ట్రైనింగ్ ఉంటుందో ఆ 12 months ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు ఇక్కడ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టైఫండ్ అనేది ఇవ్వడమే కాకుండా మీకు ఫర్దర్గా సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ మంత్ మీకు 15,000 వరకు ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు కదా, అది మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చేటువంటి మనకి వివిధ రకాల బ్యాంక్స్కి సంబంధించి ఆపర్చునిటీస్లో మీకు వెయిటేజ్ దొరికే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు బ్యాంక్ జాబ్స్ కోసం చూసే వాళ్ళు మాత్రం ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.